హలో, ఈరోజైతే మన తోటలో వచ్చినటువంటి ఆకుకూరలతో ఫ్రైడ్ రైస్ చేద్దామనుకుంటున్నాను. దీంట్లో తోటకూర ఉంది, పునర్నవ ఉంది, ఉల్లి పొరక ఉంది, తర్వాత ఇదిగోండి బుజ్జిగా ఉన్న గంగవేల కూర కూడా ఉందన్నమాట. ఇవన్నీ ఆకుకూరలతో పొద్దున ఆల్రెడీ అఖిల్కి పరోటా చేసి ఇచ్చా. ఇప్పుడు లంచ్లోకి ఏం చేయాలి, మళ్ళీ పరోటా చేయాలా అనుకున్నాను. మళ్ళీ మా ఇద్దరికి పరోటా అయితే అఖిల్ మళ్ళీ 2 పూట్ల పరోటా తినలేడు కదా, అలానే ఏం చేయాలని ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు కదా అనేసి. బాగుంటుంది లీఫీ వెజిటేబుల్స్తో. ఊరికే పప్పులు కూరలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని సూపర్గా ఉంటుంది సార్. కింద అలా మట్టి లాంటివి ఉంటుంది, అందుకే మనం మంచిగా నీట్గా నీళ్ళు కొంచెం ఎక్కువ పోసేసి కడిగేసుకోవాలి. ఇంకొని బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. దాంతోపాటు దీంట్లో ఇంకొక ఆకుకూర ఉంది. ఇదిగోండి నేను ఉన్నానని గుర్తు చేస్తుంది. ఇదేంటంటే పొడగంటి కూర, కంటికి చాలా మంచిది. ఒక 2 కరివేపాకు రెమ్మలు మన తోటలోవి. అసలు టేస్ట్ అదిరిపోతుంది తెలుసా. ఆకుకూర తినని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, అసలు వద్దనకుండా తినేస్తారు తెలుసా, అంత కమ్మగా ఉంటుంది. లీఫీ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కడిగేసుకొని కట్ చేసుకుందాము. ఆ లోపల ఆవాలు జీలకర్ర వేసి ఇవి చిటపట్లు ఆడిస్తాము. అవి చిటపట్లు ఆడుతున్నప్పుడు మంచి కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చిటపట్లు ఆడేటప్పుడు ఆనియన్స్ వేసిద్దాం. ఆనియన్స్ వేసేసి మంచిగా ఇవి వేగనిస్తాము. ఆనియన్స్ కరివేపాకు తాలింపు వేగేలోపల వీటి మంచి సన్నగా చాప్ చేస్తాము. ఓకేనా, సన్నగా చాప్ చేసి ఏరడానికి కూడా మంచిగా మగ్గిపోతుంది తాలింపులో. ఇదిగోండి మంచిగా ఆనియన్స్ అనేటువంటి మంచిగా వేగుతూ ఉన్నాయి కదా, ఇలా ఆనియన్స్ ఈ మాత్రం వేగనివ్వండి సరిపోతుంది. నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ఆకుకూర అంతా కూడా ఇలా మంచిగా కట్ చేసుకున్నాను. సన్నగా చాప్ చేయాలి. చాప్ చేసి ఒకసారి వాటర్ ఏమైనా ఉంటే ఇలా పిండేసేయండి, వాటర్ వెళ్ళిపోతే, ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట కర్రీ. ఏ కర్రీ చేసినా కొంచెం మంట చిన్న పెట్టి వంట వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన దాంట్లో ఉన్నటువంటి పోషకాలు గుర్తుపెట్టుకోండి. ఫ్లేమ్ పెద్ద పెడితే వంట తొందరగా అయిపోతాయి అనుకుంటారు, కానీ తొందర పెట్టి వంట చేసిన అనుకుంటే చిన్న మంట పైన పెట్టి చేస్తేనే మనం వాటర్ వేయకుండానే కర్రీ మంచిగా ఉడికిపోతుంది. అటు గ్యాస్ సేవ్ అవుతుంది, వంటలో ఉండేటువంటి మనం ఏ కర్రీ చేస్తాం దాంట్లో ఉన్నటువంటి పోషకాలు అనేటువంటివి పోకుండా మంచిగా కుక్ అవుతుంది. మనం వంట చేసి పెడుతున్నామంటే పిల్లలకి పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ చేసి పెట్టాలి. ఏదో చేసామా తిన్నామా అయిపోయిందా కదా, మనం తినడానికి మన బాడీకి యూస్ఫుల్ అయ్యేలాగా ఉండాలి కదా, అలా అనేసి దీన్ని మంచిగా వేగనిద్దాము. ఓకేనా, దీంట్లో ఉన్నటువంటి పచ్చి వాసన పోయిన తర్వాత మంచిగా వేగనిద్దాము. మంచిగా ఇది ఇంకొక కొంచెం వేగాలి. ఇలా ఎలా అంటే మనకు మంచి క్రిస్పీగా అయ్యేలాగా ఉండాలి, అప్పుడు మంచిగా టేస్టీగా ఉంటుంది. తినాలి వాళ్ళు మంచిగా తింటారు. ఎక్కువ ఉడికిన పోషకాలు పోతాయి. ఇప్పుడు మనం వాటర్ వేసి ఉడికించి అంత టైం పడుతుంది కదా, కాబట్టి కొంచెం ఇక్కడ క్రిస్పీగా అవుతుంది అనమాట. ఇంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి ఇంకొక 2 నిమిషాలు వేసేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని ఉప్పు కారం వేసుకుందాం. మంచిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. లేదంటే వెల్లుల్లి ఎల్లిపాయలు ఉంటాయి కదా, సన్నగా చాప్ చేసి కూడా వేసుకొని బాగుంటుంది. ఇదిగోండి వెల్లుల్లి కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత వేయించేసి తర్వాత కారం వేసుకున్నాను. నేను ఉప్పు వేయట్లేదు, కారం వేసేసి చూసుకున్నాక కొంచెం కారం ఉప్పు పడుతుంది అంతే. ఎందుకంటే నాకు ఇక్కడ కారపొడిలో ఉప్పు ఉంటుంది కాబట్టి స్పైసీగా ఉంది అనుకోకండి, ఎందుకంటే నేను ఇంక ఉప్పు వేయట్లేదు, దీంట్లో ఉన్న ఉప్పే సరిపోతుంది. అందుకని ఒక్క 2 నిమిషాలు కావాలంటే దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకున్నా బాగుంటుంది. అసలు ఇలా తిన్నా బాగుంటుంది తెలుసా, వేడి అన్నంతో చారు లాంటివి ఏమైనా చేసుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది. మునగాకు నెక్స్ట్ టైం ఇట్లే చేస్తాను, ఇంకా చాలా మంచిగా వస్తుంది తెలుసా. ఇలా తాలింపులాగా ఆకుకూర తాలింపు అంటారు కదా చాలామంది, అట్లా అనమాట. ఇప్పుడు మనము అన్నం వండుకున్నాం కదా, దీన్ని ఈ యొక్క తాలింపులో వేసేసి ఈ యొక్క రైస్ అంతా పట్టించేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర ఏం వేయలేదు, ఇంకా కావంటే వేసుకోవచ్చు, కొత్తిమీర లేకుండా అందుకే వేయలేదు. ఇంటినైతే కంపల్సరీ వేసుకుని బాగుంటుంది. స్పైసీనెస్ మీరు తినే కారాన్ని బట్టి తినండి, నేనైతే కొంచెం ఎక్కువనే ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఇంట్లో లంచ్లోకి ఆకుకూర
తో చేసినటువంటి ఫ్రైడ్ రైస్ అనమాట. మార్నింగ్ ఆకుకూరతో చేసినటువంటి పరోటా చేశాను కదా బ్రేక్ఫాస్ట్ అఖిల్కి. ఇప్పుడు లంచ్లోకి అయితే అదే ఆకుకూర అఖిల్ వరకు కొంచెం వేసేసాను కదా. ఇప్పుడు లంచ్లోకి ఏం చేశానంటే మిగిలినటువంటి ఆకుకూర తోటకూర, పొనగంటి కూర, తర్వాత వచ్చేసి పునర్నవ, తర్వాత కరివేపాకు, ఉల్లిపొరక ఇవన్నీ వేసేసి మంచిగా ఇలా ఫ్రైడ్ రైస్లో చేస్తే సూపర్గా ఉంటుంది. ఈ యొక్క ఆకంతా ఇలా అన్నం అనుకోండి ఒకే దగ్గర ఉండలుగా లేకుండా రైస్ అంతా పట్టేస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడిగా తింటేనైతే రైస్ సూపర్ అదిరిపోతుంది. ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా తక్కువ వేసుకుందాం. అన్నీ సరిపోయాయి కరెక్ట్గా. ఇదిగోండి ఫైనల్గా అయితే అయిపోయింది ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంది. దీన్ని సైడ్కి పెరుగు వేసుకొని తిన్నాం అనుకుని సూపర్గా ఉంటుంది. స్టవ్ బంద్ చేస్తాం. ఇంకా నోరు ఊరించేటువంటి ఆకుకూర రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా చేసి పెట్టండి.